సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం చందలాపూర్ గ్రామ శివార్లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై 100 మీటర్ల బ్యానర్ ప్రదర్శన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని ప్రచారం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపైన అసత్యపు ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీడుపడ్డ భూములను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్, హరీష్ రావులకే దక్కిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన కేసీఆర్, హరీష్ రావులను సిబిఐ ఎంక్వైరీ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజలు విసిగి చెందారని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సాగర్ కట్ట మీద నిలబడి చూడండి, మీరు ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గరికి పోయి చూడండి, నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి. ఈరోజు అన్నపూర్ణ రిజర్వాయర్ కానీ, మిడ్మానేర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ నీటితోని కళకళలాడుతూ ఉంటే మీ కళ్ళల్లో నీళ్లొచ్చి మీ అధికారం దూరమవుతుందని భయంతో ఈరోజు సిబిఐకి ఆదేశించడం, ఒక ఘోష్ కమిషన్ అనేది ఒకటి వేసి ఆ కమిషన్ ద్వారా తప్పుడు రిపోర్ట్లను మీరు సభ ముందు పెట్టి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ప్రజలందరూ కూడా తప్పకుండా సరి అయినటువంటి రీతిలో సమాధానం చెప్పడానికి ఉన్నారు. మొన్న శాసనసభ ఎన్నికలలోనేమో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయిందని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిండ్రు. మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉంటే మరొక నాటకానికి తెరదీసిండ్రు. మీకు దమ్ముంటే సిబిఐ కాదు, మీరు ఏ ఏజెన్సీతోని మరి రేపు విచారణ చేపట్టిన కేసీఆర్ గారు కడిగిన ముత్యంలా అజేయుడిగా విజయుడిగా తెలంగాణలో నిలుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ని అబద్ధ మాటలు మాట్లాడో, ఎంత దుష్ప్రచారం చేసిండో నిన్న అసెంబ్లీలో తేటతెల్లమైంది. కొండందవి ఎలుకను పట్టినట్టు ఆయన ఘోష్ కమిషన్ వేస్తే ఎక్కడ కూడా 0 రూపాయి కూడా అవినీతి జరిగినట్టు చూపించలే. ఆయనకు ఎక్కడ కూడా దొరకలేదు. అబద్ధానికి ఇంకో 100 అబద్ధాలు ఆయండు. అయినా ఎక్కడ ఏం దొరకకపోయేసరికి ఇవాళ సిబిఐకి రిఫర్ చేసిన కేసును. ఈ కేసీఆర్కి ఇదో లెక్క కాదు, హరీష్ రావుకో లెక్క కాదు. 14 ఏళ్ళు నిర్విరామం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళు, మహానులకు భావులకే ఇవ్వని కూడా భయపడకుండా ముందడుగేసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తులు. 10 ఏళ్ళ గవర్నమెంట్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్లో 29 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మా కేసీఆర్ గారిది. ఇవాళ నీకు చేతగాక ఇవాళ నువ్వు సిబిఐకి పంపినావు. సిబిఐ కాదు, ఒక ఇంటర్కతో సమానం కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి. వాటితో ఏం చేయలేవు. గతంలో నువ్వు కూడా అన్నదే ఈ సిబిఐలు ఇవన్నీ ఉన్నాయని, ఈడీలు బోడీలు అవన్నీ ఒట్టి నువ్వే అన్నావు. కానీ మళ్ళీ నువ్వే ఇలా సిబిఐకి తలొక్కినావు. ఇదంతా చంద్రబాబు నాయుడు అదేవిధంగా మోడీ నడిపిస్తున్న నాటకంగా ఇది మాకు ప్రజలకు అందరూ స్పష్టంగా అర్థమైపోయింది.